కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడులబయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ప్రధాన రహదారిపై చెట్లు పడ్డ దృశ్యాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంటిపై చెట్లు పడి ఇరక్కపోయిన సందర్భం రావడంతో ఫైర్ సిబ్బంది అర్జెంటుగా హుటాహుటిని ఇక్కడ జరుగుతున్నారు. ఇద్దరు మనుషులు చెట్టు కింద ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అలాగే అన్ని శాఖల అధికారులు అప్రమత్తం అవుతున్నారు. రోడ్డుకు అడ్డంగా పడ్డది. ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గుండు సత్యవతి గారి ఇంటి మీద చెట్టు పడ్డట్టుగా తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ఇంట్లో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనం ప్రజెంట్ ఎల్చిడిపల్లిలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఒక పెద్ద మహావృక్ష చెట్టు మీద పడి ఇళ్ల మీద పట్టడం కూడా జరిగింది. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు ఏడులబయ్యారం గ్రామ పంచాయతీ ఎల్చిడిపల్లి గ్రామ పంచాయతీలో భయాందోళన పరిస్థితులు ఎదురవుతున్నవి. చాలా ఇళ్లపై పడ్డవి. ఈ దృశ్యాలు ఇక్కడ మనకి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఒకసారి మీకు జూమ్లో కూడా చూపిస్తున్నాను. బస్టాండ్ వద్ద భారీ వృక్షం పడ్డది. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సైతం కంచెకి ఉన్న పెద్ద చెట్టు కూడా పడిపోవడం జరిగింది. కొంచెం ఆ దృశ్యాలు కూడా దూరం నుంచి ఎదురు బైక్ వచ్చిన చూపించలేకపోతున్నాం. కొంచెం బండి పెట్టవా? గ్రామ పంచాయతీ కార్యాలయం బండి తిప్పవా? గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కూడా పడ్డ దృశ్యాలు ఇక్కడ చూపిస్తున్నాం మనం. చెట్టు చూడండి, చాలా పెద్ద చెట్టు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆనుకొని ఉంది. ఈ కంచె ఉంది. పక్కన టెర్రస్ కూడా ఏర్పరచడం పడ్డ దృశ్యాలు ఇక్కడ మీకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాం. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పడ్డ చెట్టు. మొత్తం ఏదైనా ఏడులబయ్యారంలో భయాందోళన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏడులబయ్యారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు పక్కన స్తంభాలు ఇరిగిపడి పూర్తిగా విద్యుత్ శాఖ అంతరాయం ఏర్పడింది. పూర్తి స్థాయిలో నష్టం కూడా ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు ఇరిగిన దృశ్యాలు ఇక్కడ మనకు చూపించే ప్రయత్నం. ఒక ఇంటి మీద పడటంతో ఆ ఇంట్లో వాళ్ళని ఇప్పుడే ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయట తీసుకొచ్చారు. కాస్త రాత్రి వేళల్లో కరెంట్ వస్తుందని ఎదురు చూసేటోళ్ళు కాస్త ఫోన్ చేయకండి అధికారులకి. ఎందుకంటే ఇంత భయంకర పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి. మన ఇళ్లలో క్షేమంగానే ఉన్నాం. పాప ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ అర్థాన్ని కూడా వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకోవాలి. మనం కూడా పోలీస్ శాఖ, ఫైర్ శాఖ, అన్ని శాఖ అధికారులు ఎమర్జెన్సీగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ కనకదుర్గ అమ్మవారి ఆలయం పక్కనే లైట్ వేసే ప్రయత్నం చేయండి, చూపిస్తా. పక్కనే ఇంటిపైన కూడా మొత్తం పడ్డ దృశ్యాలు ఇవి. ఇంటి మీద మొత్తం పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. వామ్మో, ఈ రేంజ్లో చూస్తుంటే భయంకరంగా ఉంది. చూస్తూ ఉండండి. ఇంకా మరిన్ని ఈ మండలంలో జరిగిన వార్తలు చూపిస్తూ ఉంటాం. ఇక్కడ మిరియాల కోదండపాని గారేనా? మిరియాల నాగేంద్రబాబు గారి ఇంట్లో ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో రేకులు లేచిపోయినాయి. ఇంటి మీద ఒక్క రేకు కూడా పైకి చూపించాం ఒకసారి. చూడండి, ఉట్టి ఏం లేదు, ఉట్టి రేకులు ఏమో మొత్తం. ఇంట్లో విలువైన వస్తువులు కూడా చాలా తడిసిపోవడం జరిగింది. ఇప్పుడు సపోజ్ ఇంట్లో మొత్తం అన్నీ వేసిపోయింది కదా సార్, ఇప్పుడు ఎంత ఏ రేంజ్లో ఎంత నష్టం ఉందనుకుంటారు? దీంట్లో మొత్తం ఇల్లు మొత్తం పోయింది. ఇల్లు ఏం లేదు, మొత్తం ఇల్లు పగిలిపోయింది. ఫ్రిడ్జ్ మొత్తం తడిసిపోయినాయి అమ్మ. సడన్గా అనుకోకుండా వచ్చింది కదా. ఏం లేదు, ఇక ఫ్యాన్లు మొత్తం కాలిపోయినాయి. బాబా, ఇట్లా చాలా ఇల్లు ఇదే తయారైనాయి అమ్మ. ఇట్లా